నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అల్లూరి శ్రీనివాస్ అఘోరి, అఘోరిగా ముద్రపడినటువంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ కోర్టులో హాజరయ్యారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్, కొత్తపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసినటువంటి రాధిక మనతో ఉన్నారు. ఎందుకు కేసు నమోదు చేశారు? ఏంటి అసలు? దానికి సంబంధించి ఏం కంప్లెయింట్ చేశారు? మీరిచ్చినటువంటి కంప్లెయింట్ ఆధారంగానే కోర్టులో ఇవాళ రావడం జరిగింది. బెయిల్ డిస్మిస్ అయింది. ఏంటసలు? తను ఆడవాళ్ళ లైఫ్‌లతోటి ఆడుకుంటుండు. అందులో నేను గూడా ఒక బాధితురాలుగా నేను కంప్లెయింట్ ఇచ్చాను. పీఎస్ కొత్తపల్లి కొత్తపల్లిలో ఇచ్చాను. సో, దాని ప్రకారంగానే కోర్టుకు వచ్చింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో, బెయిల్ గూడా ఈరోజు ఉండే. నిన్న కాక మొన్న 8థ్ రోజు హియరింగ్ ఉండే. బెయిల్ హియరింగ్ ఉండే. ఈరోజు ఆర్డర్ ఉండేను. ఈరోజు డిస్మిస్ అయిపోయింది. బెయిల్ డిస్మిస్ అయిపోయింది. అంటే మళ్ళీ బెయిల్ వేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ అప్ టు 23 ఆఫ్ దిస్ మంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిమాండ్ ఎక్స్‌టెన్షన్ అని చెప్పి. దానికి మళ్ళీ బెయిల్ వేసే అవకాశం ఉందా? అంటే వేసుకుంటారు. అది రిమాండ్ అనేది ఇంతవరకు నా కేసుల్లో ఫిజికల్‌గా ప్రొడ్యూస్ చేయలేదు గాబట్టి, ఈరోజు జేశారు. అది సడెన్‌గా జరిగింది. నాకు గూడా తెలీదు. ఆహ్, ఇగ బెయిల్ అనేది వేశారు. అది ఈరోజు డిస్మిస్ అయింది. మళ్ళీ సెకండ్ టైమ్ గూడా వేసుకుంటారు. అంటే మీకు ఎప్పుడు పరిచయమైంది? ఎట్లా పరిచయమైంది? మిమ్మల్ని ఏం చీట్ చేసిందసలు? నాకు ఒక 6 మంత్స్ బ్యాక్ పరిచయం. అంటే మీరు నవంబర్‌లో కంప్లెయింట్ చేశారు గదా! 2024 నవంబర్‌లో రూరల్‌లో చేశారా? ఎప్పుడు చేశారు కంప్లెయింట్ అసలు? ఏప్రిల్‌లో చేశాను నేను. ఏప్రిల్‌లో చేశారా? మరి 2024 నవంబర్‌లో మీ మెడలో కొండగట్టు దగ్గర పవిత్ర దారం కట్టారని చెప్పేసి మనకి ఎఫ్ఐఆర్ కాపీలో చెప్తున్నటువంటి విషయం. అంతకుముందు ఎప్పటి నుంచి పరిచయం మీకసలు? నాకు నవంబర్‌లో నవంబర్ 18థ్ ఆర్ 20థ్ ఆ టైంలో పరిచయం. అప్పుడు మీకేం ఎట్లా పరిచయమైంది? ఏం జెప్పారు మీకసలు? అంటే పూజలు చేస్తున్నా, మొత్తం నేను అఘోరి, శివ, నాగసాధు అని జెప్పి అంటున్నారు. అప్పుడు మీరు పూజలంటే మీకు ఇంట్రెస్టా? ఆ విషయంలోనే మీరు పరిచయం పెంచుకున్నారా ఏంటసలు? నాకు భక్తి అంటే బాగా ఇంట్రెస్ట్. ఇగ అందులో ఒక పిచ్చి అనుకోండి. ఆ! నేను సో, అదే దారిలో నేనెళ్ళాను. అంటే ఆ భక్తి పరంగా నేనెళ్ళి కలిసాను. అంతే. అంటే అప్పుడు ఏది కలిసి ఉందామన్నాడా? మ్యారేజ్ చేసుకున్నారు మీరు. పవిత్ర దారం అన్నారు. మిమ్మల్ని కొంతమంది ఫస్ట్ వైఫ్ అని కూడా సంబోధిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారసలు? మొన్న వర్షినితోని కూడా ఆయన కొంత రిలేషన్‌షిప్‌లో మెయింటైన్ చేశారన్న సంగతి తెలుసు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు తిరిగిన సంగతి తెలుసు. ఇప్పుడు జైల్‌లో మోకిలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతంతా మీకు తెలుసు. దీన్ని ఎట్లా చూడొచ్చంటారు? మీరేమంటారు? ముందుగా ఫస్ట్ వైఫ్ అని అంటున్నారు. అలా అనకుండా ఫస్ట్ బాధితురాలని అనండి. ఎందుకంటే నాకంటే ముందు చాలామంది అమ్మాయిల లైఫ్‌లతో ఆడుకున్నాడని నేను గూడా విన్నాను. మన తెలంగాణలో ఇంకా ఉన్నారు. బయటకు రావట్లేదు. నాకు తెలిసి గూడా ఒక ఫ్యామిలీ ఉంది. నేను గూడా రమ్మని చెప్పాను. వాళ్ళిగ కొంచెం అంటే ఈ ఎట్లుంటది సోషల్ మీడియాకొస్తే పరువు, ప్రతిష్ట అని ఆలోచిస్తారు గాబట్టి, పాపం వాళ్ళు గూడా రావట్లేదు. అట్లా. అంటే అంతే. మీకు ఏ విధమైన న్యాయం చేయాలని అనుకుంటున్నారు? మీరొక బాధితురాలన్నారు. మీరు ఏ విధంగా బాధితురాలని అనొచ్చు ఇప్పుడు? మీరు డబ్బులు ట్రాన్సాక్షన్‌కి సంబంధించి కూడా మీరు గతంలో చెప్పారు. మీరు ఎంత డబ్బులు ఆయనకి ట్రాన్సాక్షన్ చేశారు? మీ మీ డబ్బులు మీకు తిరిగొచ్చినాయా? ఎంత ఇచ్చారు మీరు? నాకేమి ఇవ్వలేదు. నేనైతే మీకివ్వలేదు. కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాను. ఎంతిచ్చారు మీరు? నేనొక 3,00,000 చేంజ్ వరకు ఇచ్చాను. ఓకే. నాకైతే ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇగ నాకు న్యాయం అనంటే తనకైతే శిక్ష పడాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి ఇంకే ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగొద్దు అని జెప్పేసి నేనైతే ముందుకొచ్చాను. అంటే మిమ్మల్ని ఏ విధంగా హరాస్ చేయడం జరిగింది? మీ డబ్బులు 3,00,000 దాకా మీరు ట్రాన్స్‌ఫర్ చేశారు. చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఆ తర్వాత మీకు ఆయన బాధితురాలుగా మారానని మీకెప్పుడు తెలిసిందసలు? హర్రాస్ అంటే ఈ భక్తి పరంగా సనాతన ధర్మం అని అది ఇది ఆడపిల్లలు అని గుళ్ళు, గోపురాలు, గోమాతలు అని ఏవేవో చెప్పి మాట్లాడుతుండే. సో, ఆ విధంగా నేను గూడా బానే మాట్లాడాను. ఒక ఆశ్రమం బెట్టాలి నేను అది ఇది అని జెప్పేసి తనే ఫస్ట్ మెన్షన్ జేసిండు. సో, అందులో మేము గూడా మెంబర్‌గా ఉండొచ్చు గదా! సేవ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను చేస్తాను. అంటే చిన్న చిన్నగా అంటే ఏదన్నా మూగజీవులకు అలాంటివి నేనెప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా అన్నట్టు. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉందన్నట్టు. సో, అట్లా నేను తనకి అట్లా అప్రోచ్ అవ్వాల్సొచ్చింది. ఇగ ఆ విధంగానైతే నేను ప్రొసీడ్ అయ్యానంతే. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి. జనరల్‌గా ఆ వేషధారణ అదంతా జూస్తేనే
జనరల్‌గా ఎందుకులే మనకెందుకులే అని దూరం పోతారు. అంటే మీరు ఆమె దగ్గర వశీకరణ లాంటిది శక్తి ఉందని అనుకుంటున్నారా? ఆ మాటలకి, ఆమె చెప్పిన దానికి ఆహ్, మైమర్చిపోయారా? ఏంటసలు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? ఈ పూజ ఒకటేనా కారణం? ఇంకేదైనా కారణమా? నేనైతే వశీకరణం లాంటివి ఉన్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే తను మాట్లాడితే మనం ఆటోమేటిక్‌గా తన మాటలలో పడిపోతాం. తను పక్కనున్నా గూడా మనం ఇంకా ఏం ఆలోచన ఉండదిగ. ఒక ట్రాన్స్. తను ఒక ట్రాన్స్‌లోకి ఎళ్ళిపోతాం. తను చెప్పిందే వింటాం. ఇగ తనకి ఎదురైతే ఏం చెప్పం. అంతే. ఆ పవర్ అలా ఉంది. అలా పవర్ ఉంది. తను గూడా ఏదో బొట్టు అని పెడతారు. బొట్టు అని పెట్టడం, తీర్థం అని, ఫ్రూట్ అని ఇలా రకరకాలుగా ఒక రకమైన ఒక ట్రాన్స్ అయితే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి వర్షిని కూడా ఆ ట్రాప్‌లో, ఆ వశీకరణలో లోనైందని అనుకోవచ్చా? అనుకోవచ్చు. నేనైతే నాలాగానే తను గూడా అయిపోయిందనుకున్నాను. అంటే మీరు ఒక విద్యావంతురాలు. మీరు సొసైటీలో మీరు మీ దగ్గరికొస్తారు. కొన్ని సమస్యలు చెప్పుకోవడానికొస్తారు. అయినప్పటికి కూడా నేనిట్లా మోసపోయానని మీరెప్పుడు తెలుసుకున్నారసలు? నేను జనవరి 2nd వీక్ నుంచి ఇంకా నాకు ఫోను కాంటాక్ట్ లేదు. ఆహ్, ఫోను కాంటాక్ట్ లేదు. నంబర్ బ్లాక్ జేసి పెట్టిండు. తర్వాత మళ్ళీ తీసి అప్పుడప్పుడు ఒక 15 డేస్‌కొకసారి అట్లా ఒకసారి కాల్ చేసి ఏదన్నా అమౌంట్ అవసరం ఉంటేనే మాట్లాడుతుండే. మళ్ళీ మనం వెయ్యొద్దు అన్న ఆలోచన ఉండదు. మనకు వెయ్యాలి అనిపిస్తది. మాట్లాడుతూ ఉంటే. మనం లేకపోయినా గూడా అడ్జస్ట్‌మెంట్ జేసి వెయ్యాలనిపిస్తది. అట్లా అనిపిస్తది. అట్లా ఒక 15 డేస్ అట్లా కాల్ చేసేయుండు. ఇలా మార్చి ఫస్ట్ వీక్ వరకి అట్లా మాట్లాడిండు. కానీ నేనిచ్చిన అమౌంట్ తిరిగి ఇవ్వమనంటే, ఇగ నా నంబరు బ్లాక్‌లో పడేసిండు. అప్పటినుంచి ఇంగ. అంటే ఆమె మాటల్లో కూడా విన్నాను నేను. కొన్ని మొబైల్స్‌లో టీవీ ఛానళ్ళకొచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, లైవ్‌లో రాధి, రాధి అని చెప్పేసి అనడము, రాధిక అనడం. అంటే మిమ్మల్ని సంబోధిస్తూ మాట్లాడిన మాటలేనా? అవన్నీ కూడా అంత ప్రేమగా, ఆప్యాయత ఉన్నది. మీరంటే కన్సర్న్ ఉన్నది అనేటువంటి ఇంటెన్షన్ కనబడ్డదక్కడ. అవునవును. నన్ను అలాగే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అలా మాట్లాడరు. కానీ నాకు గూడా కొంచెం కొంచెం ఇతనేంటి ఇలా ఉన్నాడు అని జెప్పేసి నేను గూడా కొంచెం దూరం అవ్వడం స్టార్ట్ జేశాను. అంటే నేను గూడా నిజంగానే పూర్తిగా ట్రాన్స్‌లో ఉండిపోయాను. నేను మా వాళ్ళకి గూడా ఒక 1 మంత్, 1 ½ మంత్ నేను కాంటాక్ట్‌లో లేను. ఆ! అది అయితే నేను గట్టిగా చెప్పుతా. తర్వాత మామయ్య వాళ్ళు వచ్చి నన్ను ఇదేంది ఇట్లా అయిపోయావు అని జెప్పేసి నన్ను బయటకి తీసుకొచ్చిండ్రు. అంతే. ఇగ అంటే మీరిద్దరు కలిసి ఎక్కడైనా తిరిగారా? ఎన్ని రోజులు 1 మంత్ మీరు వీళ్ళ కాంటాక్ట్ లేరు కదా! వెరీ నియర్ అండ్ డియర్. ఎందుకంటే మీ వెల్ విషర్స్ మీకు మంచి చెడులు అన్నీ చూసుకునేవాళ్ళు మామయ్య ఉన్నారు, మీ కజిన్ ఉన్నారు. వాళ్ళకే మీ కాంటాక్ట్‌లో లేరంటే మీరిద్దరు ఎక్కడికైనా ఎళ్లారా వేరే దగ్గరికి? లేదు అట్లేం లేదు. నేను నా పని చేసుకుంటూ నేను మా ఇంట్లోనే ఉన్నాను గానీ, ఫోను కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం. అవును. అంటే మీకు ఇంతకుముందు ఏమైనా పెళ్లయిందా? అయింది గానీ అది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడిగ నేను దానిపైన గూడా ఒక ఇంటర్వ్యూ ఇయ్యాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మంచిగా అడిగారు చెప్తాను. నేను బయట ప్రపంచానికి వచ్చినప్పుడు 'అఘోరి' అలియాస్ 'ఎల్లూరి శ్రీనివాస్' ఉన్నారు గదా! ఆయన ఒక కౌంటర్ ఇచ్చిండు. నేనేదో నా పర్సనల్ విషయంలో నేనెళ్ళాను అని అది ఇదని. నేనిప్పుడు గుడిలో ఉండి చెప్తున్నాను. మీరు గూడా ఉన్నారు గదా! ఇక్కడ అవును. గుడియే గదా! అవును. అవును. గుడిలో కూర్చొని చెప్తున్నాను. ఆశ్రమము అనే టాపిక్ మేమెప్పుడూ తీయలేదు. అన్నయ్య గాని, మామయ్య గాని ఓకే. తను చెప్తేనే మేము సరే అన్నాం. ఒకటి. ఆహా! తర్వాత నా పాస్ట్ లైఫ్‌లో నా హస్బెండ్ విషయంలో నేను డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో ఇతని దగ్గరికెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను అన్న మాట 100కు 200% తప్పు. నిజం చెప్పాలంటే తను నాకు పరిచయం అయినంక కొద్ది రోజులకి మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు "నువ్వు పెళ్లి చేసుకోవా?" ఇలాంటిది వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయింది. నా లైఫ్ ఇలా అని నేను చెప్పిన. 4 ముక్కలలో చెప్పిన. చెప్పినందుకు నేను నీకేమన్నా హెల్ప్ చేయాలంటే అవసరం లేదు. ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్‌లో తన పైన కేస్ పెట్టాను. నేను చూసుకుంటా. మామయ్య వాళ్ళున్నారు. మేము చూసుకుంటాము. అంతగాని నీ అవసరమైతే అప్పుడు నిన్ను అప్రోచ్ అయితామని చెప్పాను తప్ప, నేను ఎప్పుడు తన దగ్గరికెళ్ళలే. నేనేదో బాధలో ఉన్నాను. నన్ను బయటకు తీసుకొచ్చాడు అని గూడా చెప్పిండు అఘోరి. అది ఏది కాదు. నేను హైదరాబాద్‌లో గూడా నేను ఛానల్ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నేనైతే నా పాస్ట్ లైఫ్ పరంగా నేనైతే అఘోరిని అప్రోచ్ అవ్వలేదు. అదొకటి. ఇంకా
ఇంకోటి ఏంటి, నేనేదో నేనే పెళ్లి చేసుకో, నువ్వే నాకు కావాలని రకరకాలుగా మాట్లాడాడు. అది కూడా తప్పే. నేను ఈ గుడి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. తను చెప్పిన ప్రతి ఒక్క మాట నా విషయంలో తప్పే. ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా అబ్జర్వ్ చేయండి. వర్షిణ్ణి కూతురు అన్నాడు, శిష్యురాలు అని అన్నాడు, తర్వాత భార్య అన్నాడు. ఆ మాటకి అర్థం చేసుకోండి తన నాలుక పైన ఎన్ని అబద్ధాలు రాసుకున్నాడు. ఇంకొకటి, సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని తనే చెప్పిండు. మరి తనేం చేసిండు? మరి అలాంటి వ్యక్తి నా పైన తప్పుడు ప్రచారం ఎందుకు చేయొద్దు? ఇంకోటి, నేను ఎల్ఎల్బి చేశాను, అడ్వకేట్. అది నేను చెప్పలే, నేను ప్రెస్ మీటింగ్లా అతను చెప్పిండు. అంటే నేను తనకు పరిచయం ఉన్నట్ట లేనట్ట? ఇంకోటి, తాళి అన్న విషయం అతనే తీశాడు. అంటే నేను వెళ్ళి కట్టమన్నట్ట, అతను అతను నాకు వచ్చి కట్టిండన్నట్ట? అంటే ఇక తాళి కట్టడం అంటే పరస్పర అంగీకారంకి వచ్చినట్టే. అతను అలా అంటే అతను అలా కౌంటర్ ఇచ్చాడు కదా, నేను దానిపైన ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను. ఇట్లా అంతేకాదు, నాకే కాదు, తన కార్లో కొన్ని పసుగొమ్ములు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. ఎవరికైనా గురుపదేశం ఇవ్వాలంటే ఏదైనా రుద్రాక్ష మాలేస్తారు, ఏదో అమ్మవారిది ఏదో ఏదో వేస్తారు. అంటే ఈ రోజు నుంచి మీరు మా శిష్యులు అన్నట్టుగా. ఇతనికి ఏంటంటే ఒక పసుగొమ్ము వేయడం అంతే, ఇంకా అదొక వ్యసనం ఇక. అది ఎవరికైనా ఇస్తాడు. ఇప్పుడు వర్షిణి వాళ్ళ అన్నయ్య, విష్ణు అన్నయ్య ఉన్నాడు, ఆయన కూడా వేసాడని చెప్పిండు. వర్షినికి 2 అంటే టైమ్స్ వాళ్ళ అన్నయ్యకి ఇస్తే వాళ్ళ అన్నయ్యను భర్తగా భావించినట్ట ఇక్కడ. ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో అన్నయ్య చెప్పిండు కదా, నాకు కూడా తాళి కట్టిండ్రు. అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా వీళ్ళని అడగండి. అంటే నాకు కూడా తాళి కట్టిండు, అంటే ఇప్పుడు నాకు ఆగోరి నా వైఫ్ అన్నట్టుగా, మరి ఎట్లా అని పాప అన్నయ్య కూడా బయటకు వచ్చి చెప్పిండు. అంటే ఆయన అడిగింది కరెక్టే, మరి నువ్వు ఎంతమందికి తాళి కట్టుకుంటూ వెళ్తావు? ఇప్పుడు వర్షనే చెప్పింది 2 సార్లు కట్టిండు అని చెప్పిండు. తర్వాత 3వసారి లైవ్లో చేసుకున్నారు, అవునా? మరి దీన్ని బట్టి అతను ఫేకా ట్రూగా మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను బయట ప్రపంచానికి వచ్చాను. ఎందుకంటే నేను ఎందుకు వచ్చానంటే నేను రాకపోయేదాన్ని, కానీ మా మామయ్య అన్నయ్య వాళ్ళు ఉండి, ఒక ఆడపిల్లనే కాదు, ఆల్రెడీ మేము వీళ్ళు కూడా నాతో పాటు ఉన్నారు. అఘోరి పరిచయం అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నాతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా చూశారు కాబట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మేము ఒక సోషల్ వర్క్ చేయాలని మేము మాకు ఎప్పటి నుంచో ప్రణాళిక ఉంది. అది కూడా ఎందుకనంటే నా పాస్ట్ లైఫ్లో నేను బాగా సఫర్ అయ్యాను. సో దాని బేస్ అన్నట్టు, ఇంకా ఇది ఒక బేస్ మీట్ అంటారు కదా, అట్లా బేస్ వేసుకొని మిగతా ఏదైనా సోషల్ వర్క్ చేయాలి అన్న కాన్సెప్ట్లో మేము ముందుకు వచ్చినాం. కాబట్టి ఇక ఇది అఘోరి విషయంలో కూడా మనం ముందుకెళ్దాం, నీకు మేము సపోర్ట్ ఉన్నాం కదా అని అంటే, ఫస్ట్ నేను లీగల్గానే వెళ్తా అనుకున్నా అని నేను శివరుద్ర గారు ఉన్నారు కదా, శివరుద్ర గారికి అప్రోచ్ అయ్యి నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నాకు మీడియా ఉంటుందని కూడా తెలియదు. ఆ మీడియా ద్వారా మళ్ళీ నేను బయట ప్రపంచానికి వచ్చాను. ఆ తర్వాత ఆజాద్ సార్ కలిసారు, ఆయన సపోర్ట్ చేశారు, శివరుద్ర గారు సపోర్ట్ చేశారు. ఇక నాకు ఫస్ట్ నుంచి మాత్రం మామయ్య అన్నయ్య వీళ్ళు సపోర్ట్ లేదైతే నేనైతే అక్కడ దాకా నేనైతే వెళ్ళేదాన్ని కాదు. ఇగో ఇలా జరుపుకుంటూ వస్తుంది ఇంకా నా ప్రయాణం. అంటే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ అఘోరికి సంబంధించి నిజంగా ఆయన హిమాలయ పర్వతాలు కావచ్చు, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్నారా? అఘోరికి సంబంధించినటువంటి శిక్షణ పొందారా? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు? అంటే నేను నమ్మిన, ఎందుకంటే కేదార్నాథ్లో ఎవరో అక్కడ అంటే వాళ్ళు సాధువులు ఏమన్నా తెలియదు, రెడ్ కలర్ బట్టలు వేసుకొని కూర్చున్నారు కదా, అలా కొన్ని చూసి నిజమే కావచ్చు, ఈయన సాధన చేసి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ తర్వాత తన మాటలు ఏంటంటే, ఈరోజు చెప్పిన ఇంకో 1 అవర్ తర్వాత ఉండదు, అస్సలు ఒట్లేస్తాడు. అమ్మవారి మీద ఒట్టు అంటాడు, అది శివయ్య మీద ఒట్టు అంటాడు, ఒక్క మాట నిలబెట్టుకోడు. ఆ తర్వాత నాకు అర్థమైపోయింది తన అటిట్యూడ్, తన మాటలు అవన్నీ చూసి నాకు అర్థమైంది తను ఫేక్ ఏమో అని చెప్పేసి. ఇక అందుకే నేను కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇక మామయ్యకు అన్నయ్య కూడా చెప్పాను. అలా నాకైతే ఫేక్ అనే అనిపించింది. అంటే అతను హిమాలయాలకు వెళ్ళడము, కాకపోతే ఎంతో కొంత ఏమైనా నేర్చుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ లాగా అంటారు కదా, ఆ టైప్గా కొన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది ఎంతో కొంత రాంది శ్మశానంలో అయితే కూర్చోరు కదా. శ్మశానంలో కూర్చోవడము, పూజలు చేయడము, నగ్నంగా తిరగడము, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి స్టార్టింగ్లో అంతా కూడా ఈ కేసెస్ బయటకు వచ్చేంత వరకు కూడా ఒక హోలీనెస్ అనేది కనబడ్డది, ఒక పవిత్రత కనబడ్డది. మీరు అన్నట్టుగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ప్రచారం జరగడము, మొదటి భార్య అని రావడము, అలాగే వర్షిణిని వాళ్ళ అన్నయ్యని ఇంకా చాలామంది అంటున్నారు, మీరు తెలియని వాళ్ళు కూడా. ఒకటి
అతను అఘోరా. అఘోరా అంటే ఏంటి? అఘోరా అంటే అబ్బాయి పేరు అన్నట్టే. అఘోరి అని ఏదో అంటే అమ్మాయి పేరు అనుకోవాలి. మరి అఘోరా అన్నప్పుడు శివ, విష్ణు, బ్రహ్మ అని దేవుళ్ళ పేరు పెట్టుకున్నప్పుడు అమ్మాయిలాగా ఎలా నువ్వు బయట ప్రపంచానికొస్తావు? ఇంకోటి ఒంటి మీద పైనుంచి కింది దాకా ఏమీ లేకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వు ఆడపిల్లల్ని కాపాడుతా అన్నప్పుడు మిగతా మగవాళ్ళకి మిగతా మగవాళ్ళకి ఆడపిల్లలో ఉండే ప్రతి ఒక్క లక్షణం ఇలా ఉంటదని నువ్వు చూపెట్టి వాళ్ళని ప్రేరేపించినట్టే గదా నువ్వు. ఇంకేదైనా పని కోసం. అవునా కదా! మరి నువ్వెలా కాపాడుతావు ఆడపిల్లల్ని? ఆడపిల్లల్ని కాపాడుతానచ్చావు గదా! ఎలా కాపాడుతావు? అంటే ఆ అఘోరా మీరు ఈ విషయం విషయంలో అప్పుడు చెప్పారా? అడిగాను ఏంటి నేను. ఇదంతా ఈ డ్రెస్సింగ్ ఏంది? కథ అడిగాను. ఏంది? అడిగాను నేను. అడిగితే తనేం నీకు తెలీదు. చెప్పకుండా తప్పించుకోవడం. సమాధానం అన్నిటికి తప్పించుకోవడం. నేను చాలా రకాలుగా అడిగాను నేను. అడిగేటియన్నీ అడిగాను నేను. అట్లా నాకు గూడా కొంచెం తను గూడా దూరం పెట్టాడు. ఎందుకంటే తనకి అది ఎదురు క్వెషన్‌లు వెయ్యొద్దు. ఎందుకంటే గోదావరి ఖన్‌లో ఒక పోలీస్‌ని తిట్టాడు. నీ నీ పోలీస్ అదేదో ఆయనను తిట్టాడు గదా! నా సాధన చేసినంత లేదు అని. అగో అలా మాట్లాడడం ఎవరినైనా గూడా. నువ్వు నాకే ఉల్టా క్వెషన్ ఏస్తావా? నీ ఏమో అంటాడు ఒక డైలాగ్ అంటాడు నాకు గుర్తొస్తలేదు. నువ్వు నాకే ఉల్టా క్వెషన్ ఏసేంత ఎత్తుకి ఎదిగిపోయావా? లేపోతే వశీకరణ ఏదో ఏమంటారు మామయ్య తంత్రాలు, మంత్రాలు చేస్తా అంటాడు. అవేవో తలవార్లున్నాయి అంటాడు. ఆ! అంటే ఆ కార్‌లో అవన్నీ అంటాడు. కార్‌లో మీరేమన్నా కూర్చున్నారా? కార్‌లో చూసారా మీరసలు అవన్నీ నేను గూడా? చూసాను కార్‌ని. చూసాను. కార్‌ని చూసాను. కూర్చాను ఒకసారి. అంటే జస్ట్ ఇలా ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎంతోమంది బాధితులున్నారు. అందులో మీరు ఒక బాధితురాలుగా మారారంటున్నారు. ఏం మెసేజ్ ఇస్తా అనుకుంటున్నారు మీరు మెసేజ్ ఫైనల్‌గా? అంటే ఈ అఘోరి బయటకి రావద్దు. ఒకవేళ బయటకొచ్చినాయనుకో, చట్టాలు అట్లా ఉన్నాయి కాబట్టి రూల్ ప్రకారంగా మర్డర్ చేసిన వాళ్ళకి కూడా బెయిల్ ఇస్తారు. ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా అఘోరికి బెయిల్ వస్తది. కానీ బెయిల్ వచ్చిన కండిషన్‌గా ఇవ్వాలి. మళ్ళీ తనొచ్చినానుక ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయినానుక ఇంకొక కొత్త అవతారం ఏసి, ఇంకా కొంతమంది అమ్మాయిలను ట్రాప్ జేయొచ్చు. చెప్పలేం. అందుకనే ఏ అమ్మాయి గూడా కనీసం ఈ మెసేజ్ జూస్తే గనక ఎవరు మోసపోవద్దు. మీకంతగానం బాధుందనుకో, ఏదైనా గుడికెళ్ళి ఆళ్ళకిష్టమైన దైవానికి ఏదో గుడి ఉంటది. ఆ గుడికెళ్ళి చెప్పుకోమని జెప్పండి. ఏదో ఒక రోజు ఆయననే కరుణిస్తాడు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు, మోసపోకండి దయచేసి. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ కావాలని జెప్పేసి నా లైఫ్‌ని రిస్క్‌లో బెట్టి నేను బయటకొచ్చాను. ఏం జేశారు మీరు? ఒక కామెంట్ జేశారు. కోర్టులో ఉన్నప్పుడు మీరు బార్ కౌన్సిల్‌లో జెప్పాము. అయినా గాని ఎవరు వాదించారని జెప్పేసి. ఎవరికి అంటే కంప్లెయింట్ ఇచ్చారా ఏంటి? నేనేంటంటే నాది కరీంనగర్ బార్ అసోసియేషన్ నేను మెంబర్‌ని. కాకపోతే నేను నాట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అన్నట్టు. ఈ మధ్యన నేను జాయిన్ అయ్యాను. ప్రాక్టీస్ చేద్దామని జాయిన్ అయ్యాను. ఒక 2 మంత్స్ కూడా వెళ్ళానో లేదో ఈ అఘోరి విషయంలో కేస్ పెట్టడం ఇదంతా జరిగింది. అంటే మీరు అయితే లా నేను ఎక్కడ చదువుకున్నారు? ఏ కాలేజ్‌లో కంప్లీట్ జేశారు? ఎప్పుడైపోయింది? నేను ఇక్కడే కుమారయ్య లా కాలేజీలో చదువుకున్నాను. నాది నాది 2013లో అయిపోయింది. ఆ! అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడే నాకు ఫైనల్ ఇయర్ కాకముందే నాకు సీటొచ్చింది. అది అయిపోయింది. సో, నాది ఎన్రోల్‌మెంట్ వచ్చేసి 2015లో అయింది. అయితే నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా నేను ఇటు సైడ్ రాలేదు. కాకపోతే నాకు కోర్టు మొత్తం నాకందరూ తెలుసన్నట్టు. నేను కోర్ట్‌కెళ్ళేదాన్ని. నేనొక సీనియర్ అడ్వకేట్ దగ్గర నేను జాయిన్ అయ్యానన్నమాట. అంటే వాళ్ళ పేర్లు చెప్పొచ్చో చెప్పరా? అయితే నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను కాబట్టి, ఆయన దగ్గర నేను టైపిస్ట్‌గా కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ నేను చేసేదాన్ని. అలాగే ఇగ నేను ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నానన్నమాట. అయితే ఇప్పుడు ఈ అఘోరి కేసు విషయంలో నేను ఈ బార్ మెంబర్‌ని కాబట్టి ఎవరు అతనికి వకాలత్ చేయొద్దని చెప్పేసి నేను మా బార్ ప్రెసిడెంట్ సార్‌కి చెప్పినన్నట్టు. మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్‌కి ఇదివరకే నేను కంప్లెయింట్ చేషిన. ఆయన గూడా పాజిటివ్‌గా స్పందించిర్రు. నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. సో, ఈ రోజున సడెన్‌గా ఆహ్, అదేంటి లక్ష్మణరావు సారును వాళ్ళ సన్ ఏదో విశాల్ అని విన్నాను నేను. సో, దయచేసి నేను ఒకటే చెప్తున్నాను. సార్ ప్లీజ్ మీ అమ్మాయి అనుకుంటారో, మరి మీ శ్రేయోభిలాష్ అనుకుంటారో తెలీదు. నేనైతే మీ బార్ మెంబర్‌ని. దయచేసి అతను చాలామంది అమ్మాయిల లైఫ్‌లతోటి ఆడుకున్నాడు. అందులో నేను ఒకదాన్ని గాబట్టి, మీరు అతనికి వకాలత్ చేయొద్దు. కరీంనగర్ బార్ అసోసియేషన్ మొత్తం నాకు మద్దతుగా ఉండాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను.
అదే విధంగా నేను ఈరోజు మా బార్కి కూడా ఒక కంప్లైంట్ కూడా నేను ఇచ్చానన్నమాట. అఘోరి ఈరోజు వచ్చారు అని చెప్పిండ్రు. నాకు కూడా తెలీదు. నాకు తెలిసేసరికి నాకు 3:00 ఏమో తెలిసింది. నేను అప్పుడు వెళ్ళాను నేను. నేను వెళ్ళి మా బార్ ప్రెసిడెంట్ని కలిసి ఒక కంప్లైంట్ ఇచ్చేసి వచ్చాను. సో ఎవరు దయచేసి అతని తరఫున వకాలత్ చేయొద్దు. అది మా కరీంనగర్ బార్ అసోసియేషన్ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ బార్ మెంబర్ని కాబట్టి ఎవరు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అంటే జనరల్గా ఏంటి అంటే ఒక మర్డర్ చేసి వచ్చిన వాళ్ళ తరపున సైతం వకాల్తా చేయడానికి సిద్ధంగా ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ దంపతుల కావచ్చు, ఇంకా కావచ్చు అనేకం. ఇప్పుడు అది అప్రస్తుతము, సందర్భం కాదు. మీరు అట్లా అప్పీల్ చేశారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది మీరు చెప్పగానే ఎవరు చేయొద్దని చెప్పిన తర్వాత? పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు. ఎవరు చేయరు. ఆల్రెడీ నాకు తెలిసి ఒకరికి చెయ్యమని అడిగారంట. ఇప్పుడు కాదు, ఒక 1 మంత్ బ్యాక్ అడిగితే నాకు బ్రదర్ అవుతారు, చేయమని చెప్పేశారు. మా అమ్మాయి తను మా బార్ కాబట్టి మేము చేయమని చెప్పేశారంట. నాకు మా బార్ ప్రెసిడెంట్ చెప్పిండ్రు. సో ఇప్పుడు కూడా నాకు పాజిటివ్గానే ఉన్నారు. సో నేనైతే దానిపైన కంప్లైంట్ ఇచ్చాను. దయచేసి ఎవరు తనకి మద్దతు ఇవ్వకుండా నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను అంతే. అంటే మీ బార్ మెంబర్గా నేను ఇంకా ఏం అడగట్లేదు. ఇది ఒక ఆడపిల్లగా నేను అంటే విన్నవించుకుంటున్నాను, ఇంకా అప్పీల్ చేసుకుంటున్నాను. దయచేసి ఇది కొంచెం గుర్తించమని అడుగుతున్నాను మా బార్ వాళ్ళని. ఒకసారి వీరితో రాధిక గారితో పాటు మరొక ఇద్దరు ఉన్నారు వ్యక్తులు. వారికి టోటల్ హోల్ అండ్ సోల్గా ఉంటారు. వాళ్ళ కజిన్, వాళ్ళ మామయ్య ఉన్నారు, వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మనం ఒకసారి చూద్దాం ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అని చెప్పేసి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.